ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి ఎవరైనా సరే కారం బూందీ చాలా పర్ఫెక్ట్ గా చేయొచ్చు. ముందుగా ఒక బౌల్లో 2 కప్పులు శనగపిండి, 1/2 కప్ బియ్యం పిండి, చిటికెడు వంట సోడా, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. తర్వాత దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని దోస పిండి కన్నా కొంచెం చిక్కగా చేసుకోండి. పిండిలో వాటర్ ఒకేసారి ఎక్కువ వేయకుండా ఇలా చూసుకుంటూ వేసుకోండి. చూడండి పిండి ఇంత లూజ్ గా కలుపుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ బూందీ మంచి కలర్ఫుల్ గా కనపడటానికి కొంచెం పసుపు వేసి కలుపుతున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక గరిటెతో పిండి తీసుకుని ఇలా బూందీ గరిటెలో వేసుకుని నిదానంగా తిప్పండి. ఇలా 2 వైపులా తిప్పుతూ బూందీని ఫ్రై చేసుకోవాలి. బూందీ కొంచెం కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అవుతుంది. అప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్ లో వేసుకోండి. బూందీ తయారు చేసే ప్రతిసారి కూడా గరిటెని ఇలా 2 వైపులా తుడుచుకోండి. బూందీ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకొని తీసి ఒక ప్లేట్ లో వేసుకోండి. అలానే 4 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని అదే ప్లేట్ లో వేసుకోండి. తరువాత 10 నుండి 12 వరకు వెల్లుల్లి రేకలు దంచి ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకొని తీసి ఒక ప్లేట్ లో వేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న బూందీలో టేస్ట్ కి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ కారం వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. తరువాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పులు అన్ని కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్ గా స్వీట్ షాప్ స్టైల్ కారం బూందీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి మరెన్నో స్నాక్ రెసిపీస్ కావాలంటే పేజ్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ for watching.